ఓకే అన్న, ఎట్లా అనిపిస్తుంది అన్న దేవరా సినిమా? సినిమా బాగుందన్న, సినిమా బాగానే అనిపించింది, బాగుంది. బట్ ఓవరాల్గా ఏంటి అని అంటే ఇప్పటికి త్రిబుల్ ఆరే కావాలంటే మనకు కష్టం. త్రిబుల్ ఆర్ ఆల్రెడీ రాజమౌళి తీసేసుకున్నారు కాబట్టి మనం ఇంకో ఆర్ యాడ్ చేసుకోవడము, ఇంకో ఆర్ తక్కువ చేసుకొని వెళ్తే అప్పుడు సినిమా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఓవరాల్గా నాకేంటంటే త్రిబుల్ ఆర్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ నచ్చలా, టు బీ ఫ్రాంక్. బట్ ఈ క్యారెక్టర్ ఇంట్లో ఉంది సార్, దేవరా క్యారెక్టర్ నాకు బాగా చాలా బాగా నచ్చింది. అది ఎందుకు నచ్చింది నువ్వు అడగచ్చు, ప్రశ్న అడుగు. ఉంటుంది కదా అది చెప్పు, వై ద రీజన్ అని చెప్పు, అర్థమైందా? సో ఓవరాల్గా కథ అయింది, దేవరా కథ అయింది. సో మారణాయుధాలని ఒడుగు తీసుకొని వచ్చి విద్రోహక శక్తులకు ఇవ్వడమా, లేకపోతే ఆ కన్సెంట్మెంట్ని అక్కడనే ఇచ్చేద్దామా అనేటువంటి కాన్సెప్ట్తో దేవరాకి వర హెల్ప్ చేశాడా, లేకుంటే వరకి దేవరా హెల్ప్ చేశాడా, లేకుంటే ఈ ఇద్దరిని దేవరిని వరని కలిపి చంపడం కోసం శ్రీకాంత్ హెల్ప్తో సైఫ్ అలీ ఖాన్ చేశాడా అనేటువంటిది స్టోరీ. అండ్ ఈ స్టోరీకి కథకి బలం ఏది? ఎన్టీఆర్ యాక్టింగ్ మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇందులో సైఫ్ అలీ ఖాన్ యాక్షన్ ఉంటుందా? సుధీర్ బాబుని గుర్తు చేసినాడు తెలుసా. ఈవెన్ దో సుధీర్ బాబు అయినా కూడా సూపర్గా ఉంటుంది ఈ క్యారెక్టర్. ఆ విధంగా జరిగింది. ఇందులో కథ ఇంకో బలం, ఎన్టీఆర్ తరపు నుంచి ఏదైనా బలహీనతలు ఉన్నాయా అంటే ఎన్టీఆర్ తరపు నుంచి బలం ఏంది అని అంటే వాయిస్ యొక్క మాడ్యులేషన్ ఉంటుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 2 వాయిస్ బేస్తో మాట్లాడతాడా ఫస్ట్ హాఫ్లో, అది సూపర్. అండ్ పార్ట్ 2 ఏంటి అని అంటే సెకండ్ హాఫ్ వర. ఆ వర యొక్క క్యారెక్టర్ బలహీనతలు ఏంటి అని అంటే బలహీనత రెండు చెప్పడానికి లేదు. ఎందుకంటే భయపడుతూ ఒక పని చేయాలి కాబట్టి కరెక్ట్గానే ఉంది ఇది. మరి ఇందులో జనాలు ఎందుకు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు, బాగాలేదు అంటున్నారని నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. అసలు సినిమా గురించి దేవరాని ఆచార్యతో పోలుస్తూ కొరటాల శివ అది ఫ్లాప్ చేశాడు, ఇది ఫ్లాప్ చేస్తాడు, అసలు ఇది దేవరాని మనం ఊహించుకోకూడదు, అంత హైప్ ఇచ్చేసి ట్రైలర్స్ చెడగొట్టేశారు, సాంగ్స్ చెడగొట్టేశారు అన్న అసలు ఇదంతా వచ్చేసి నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది బాగా. ఇదంతా బీట్ చేసింది సినిమా. ఇప్పుడు ఆచార్య అంటే అది వేరే, అది ఆ స్క్రిప్ట్ వేరే. చూశాను నేను సినిమా, అర్థమైందా? ఈ స్క్రిప్ట్ వేరే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హిట్లు యాడ్ వస్తాయి, ఏదో ఒక ఫ్లాప్ వస్తుంది. ఆ ఫ్లాప్ వచ్చినంత మాత్రాన అది కూడా ఫ్లాపే అనేటువంటిది అసలు యాక్చువల్గా ఆచార్యని ఫ్లాప్ చేసింది ఆడియన్సే. డైరెక్టర్ ఏం ఫ్లాప్ చేయాల, ఆడియన్సే ఫ్లాప్ చేశారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా, ఇంకా ఇది అద్భుతం అని చెప్పి పోయారు. బొక్కలో నార్మల్గా రండి, నిజంగా చెప్తా, మినిమం మీకు యావరేజ్ హిట్ మూవీ ఇది. నేను మరీ బ్లాక్ బాస్టర్ నేను అనను, యావరేజ్ హిట్ మూవీ. అంటే ఈ టైంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో యావరేజ్ అంటే కూడా హిట్. ఓకేనా? సో మొత్తంగా అంటే దేవరా క్యారెక్టర్ బాగుంది, వరా క్యారెక్టర్ బాగుంది. బెస్ట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? 2 క్యారెక్టర్ బాగున్నాయి. నిజంగా చెప్తా, నాకు 2 క్యారెక్టర్లు అసలు కన్సెంట్మెంట్ని దొప్పుకొని వస్తాడు అట్లా ఇట్లా దొప్పుకొని వచ్చేటప్పుడు ఆ గంభీరతం కనపడుతుంది, గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ఒక డైలాగ్, చిన్న డైలాగే, బట్ దాని అర్థం చాలా పెద్దగా ఉంటుంది. నాన్న ఎంతసేపు నా తాత ముత్తాతల కథలు చెప్తున్నావే, దేవర కథ చెప్పు, నా దేవర కథ చెప్పు, మా నాన్న కథ చెప్పు అంటే అది. అప్పుడు అంటే ఇక్కడ మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి కొడుకు ఏమనుకుంటాడు అంటే మా నాన్న సూపర్ హీరో, మా నాన్న చేసే పని నలుగురిలో చెప్పుకోదగునేది అనుకుంటాడు. బట్ అక్కడ ఏం చెప్తాడంటే మీ నాన్న నలుగురు చెప్పుకునేంత స్థాయి లేని పనిరా అని అంటాడు అని ఫీల్ అవుతాడు ఆడ. ఎందుకంటే దొంగతనాలు చేశారు కాబట్టి. ఒకవేళ దొరతనం అంటే మళ్ళీ ఇంకోలాగే జనాలు చెప్పేవాళ్ళ స్టోరీ గురించి. ఇంత పెద్ద డెప్త్ ఇచ్చిన ఒక చిన్న వర్డ్తో. మరి ఇటువంటి వాటిని అర్థం చేసుకొని చూడొచ్చు సినిమా. కూర్చొని చూస్తే అర్థమవుతుంది, అంతేగాని కూర్చొని వాట్సాప్ గెలుచుకుంటూ కూర్చుంటే సినిమా కాదు కదా. అంటే ఇంటర్వెల్ సీన్స్ ఎట్లా ఉన్నాయి, క్లైమాక్స్ ఎట్లా ఉన్నాయి, ఇంటర్వెల్ సీన్స్ ఎట్లా ఉన్నాయి, క్లైమాక్స్ ఎట్లా? ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ చనిపోతాడు, దేవరా చనిపోతాడు, వర కూడా చనిపోతాడా లేకుంటే ఆయన అట్లే పెట్టాడా అనేటువంటిది అర్థం కాలే. ఒకవేళ వర కూడా చనిపోతే పార్ట్ 2 ఎవరితో తీస్తాడు, అభిరామ్తో తీస్తాడా అనేటువంటిది నాకు డౌట్ ఉంది. లేకుంటే ఆ వరాన్ని ఊకట్లా చూపించాడా అంటే కంటిన్యూ అవుతుంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ని సెకండ్ హాఫ్లో చాలా తక్కువ వాడారు. సైఫ్ అలీ ఖాన్ని చాలా లిమిట్లో వాడాడు. అసలు ఎక్స్ప్రెషన్స్, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. ఒకవేళ సైఫ్ అలీ ఖాన్కి ఎక్కువ మాటలు ఇచ్చింటే కూడా మళ్ళీ కింద మీద అయిపోయేది. కరెక్ట్ డిజైన్ చేశారన్న. బట్ ఏదైతే అడగకూడదు అనుకున్నావు అదే అడిగినావు. ఎందుకు పుట్టిందో ఎందుకు వచ్చిందో సాంగ్ నాకు తెలియదు. అసలు అది ఎందుకు వేశారో నాకు అర్థం కాదు. ఎందుకు పుట్టింది, నేను ఎందుకు చూడాలి ఆ సాంగ్ అనేది. ఆ సాంగ్ నాకు పెద్ద చిరాకు అనిపించింది అన్న. సినిమా అంతా ఒక ఎత్తు, అదొక్క సాంగ్ ఒక ఎత్తు. ఎందుకు అని అంటే ఇక్కడ ఇదే రీజను, మన దగ్గర మాస్ ఆడియన్స్ తప్ప క్లాస్ ఆడియన్స్ లేదు. వాళ్ళ కోసమే చేయాల్సి వస్తుంది. వాళ్ళ కోసం ప్రయోగాలు చేస్తే వాళ్ళే అంటారు నువ్వు చేసింది బాగాలేదని చెప్పేసి.
సాంగ్ బాగాలేదు, నిజంగా చెప్తా సాంగే బాగాలేదు. మిగతా సాంగ్స్ మళ్ళీ దేవరా టైటిల్ సాంగ్ భలే ఉంటుంది తెలుసా, అని. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా బాగా కొట్టింది, సింపుల్గా కొట్టింది, నైస్గా కొట్టింది. కొద్దిగా ఎక్కువ తక్కువ అయితే కూడా మళ్ళీ నాకు బీపీ లేచిపోయింది, చెవులకు చిల్లులేం బళ్ళ. సో ఓవరాల్గా మూవీ బాగుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? అంటే ఎంత రేటింగ్ ఇస్తారు సినిమాకి? కెమెరామెన్ ధర ఫోకస్ కరో. మూవీలో 3 మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసిన. మిస్టేక్ నెంబర్ 1, మురళీ శర్మ గారి హెయిర్ స్టైల్ 20 years ముందు ఎలా ఉంటుందో 20 years తర్వాత కూడా అలానే ఉంటుంది. అరే నాదే నెరిచిపోయింది ఆవిడ, నెరిచిపోదా, చూసుకోలేరా హెయిర్ స్టైల్ ఆ మాత్రం. జోగులమ్మ బిగినర్ మిస్టేక్స్. జోగులమ్మ ఉంటుంది ఆమె వయసు 20 years బ్యాక్ ఎట్లుంటుందో తర్వాత కూడా అట్లే ఉంటుంది. ముడతపడదా? ఇప్పుడు చూడు నాకే ముడతపడిపోయినా చేతిది, ఆమె పడాలా కదా, ఎట్లా చూస్తా నాకు అర్థం కాదు. సో ఇలాంటివి అనమాట. ఈ మిస్టేక్లు మనం పక్కన పెట్టేస్తే ఓవరాల్గా సినిమా అయితే బాగుందన్న. ఓకే, రేటింగ్ ఏమైనా ఇవ్వమంటావా? అది కూడా అడిగావా? మీ ఆడియన్స్ కోసం ఇవ్వాలి. సరే 7 రేటింగ్ ఇస్తున్నా. 7? ఎస్. అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ కాదు, నేను ఇచ్చే రేటింగే 7. దాని పక్కన 10 ఉండదు, దాని ముందర 5 ఉండదు, ఓన్లీ 7 రేటింగ్. సప్త సముద్రాలు తొందరగా తీసుకో, మళ్ళీ సముద్రం ఎర్ర పడుతుంది. అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ. ఓకే రైట్.